వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో ఎస్సీల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణపై అభ్యంతరాల స్వీకరణ. ఎస్సీలకు 12% రిజర్వేషన్ కల్పించాలి. కరీంనగర్లో ఎస్సీ వర్గీకరణ కమిషన్పై పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప డిమాండ్. రెండు 2034 నుంచే జమిలీ ఎన్నికలు. ఆలోగా 6 నెలల పాటు తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఉండే అవకాశం. జమిలీ ఎన్నికలపై బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయం. కరీంనగర్ కలెక్టరేట్ ముందు కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. 9వ రోజుకు చేరిక. పోతరాజుల విన్యాసాలతో ఆందోళన. రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత. ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నారులు. అదానిపై జేపీసీ విచారణ. మణిపూర్లో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మోడీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టామని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం మండలి వద్ద మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీ అండదండలతో అదానీ దేశంలోని వ్యవస్థలను, బ్యాంకులను మభ్యపెడుతున్నారన్నారు. మోడీ 2014 ఎన్నికల సమయంలో ప్రచారానికి అదానీ విమానాన్ని వాడుకున్నారని ఆరోపించారు. అదానీ స్కామ్లతో దేశ ప్రతిష్ట మసకబారుతోందన్నారు. ఆయన కుంభకోణాలపై ఎన్డీఏ ప్రభుత్వం జేపీసీ వేయడానికి ఎందుకు జంకుతుందని ప్రశ్నించారు. జాతి వివక్షతతో మణిపూర్ రాష్ట్రం తగలబడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. మణిపూర్ అల్లర్లను అరికట్టలేక మోడీ మౌనంగా ఉండిపోయారని ఎద్దేవా చేశారు. మణిపూర్ ఘటన తర్వాత మోడీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రంలో పర్యటించలేదన్నారు. అదానీ దేశవ్యాప్తంగా లూటీ చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ దేశ సంపద ఎవరు లూటీ చేసినా క్షమించరాదు, వారికి శిక్ష ఇవ్వాల్సిన నినాదంతో ఇవాళ రాజ్భవన్ తలుపులు తగ్గడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని తాము ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులను కలిసి సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా ఇవ్వాలని కోరుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలకు భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు సాధించిన దానికంటే తమ ప్రభుత్వం కేంద్రం నుంచి అధికంగా నిధులు సాధించిందని డిప్యూటీ సీఎం వివరించారు. 10 ఏళ్లుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, గత ఏడాది కాలంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలతో తాను సభకు వచ్చానని తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి నేరుగా నిధులు కేటాయించదని, ఆ ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రత్యేక పథకాల ద్వారా నిధులు కేటాయిస్తుందని వివరించారు. తమ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ఉంటుందన్నారు. మేము ఏ వివరాలను దాచుకునే వాళ్ళం కాదని, కేంద్రం జీఎస్టీ బిల్లును తీసుకురాగా గత ప్రభుత్వం మద్దతునిచ్చిందని, ఆ తర్వాత వారు బీజేపీతో వైరం పెట్టుకున్నారన్నారు. కమిషన్ గ్రాంట్స్ నుంచి వచ్చింది 284 కోట్లు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ దగ్గర నుంచి వచ్చింది 162 కోట్లు. అట్లాగే జనవరి 2024 1534 కోట్లు వచ్చింది ట్యాక్స్ డివల్యూషన్. ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 685 కోట్లు వచ్చింది. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చి 182 కోట్లు వచ్చింది. టోటల్గా 2400 కోట్లు వచ్చింది. అట్లాగే ఫిబ్రవరి 2024 సంబంధించి 4481 కోట్లు ట్యాక్స్ డివల్యూషన్ కింద వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి 196 కోట్లు వచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి 915 కోట్లు వచ్చింది. మొత్తంగా 5592 కోట్లు వచ్చింది. అట్లాగే మార్చ్ 2024 ట్యాక్స్ డివల్యూషన్ సంబంధించి 2019 కోట్లు వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 612 కోట్లు వచ్చింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి 2040 కోట్లు వచ్చింది. జిఎస్టీ కంపెన్సేషన్ వచ్చేసి మొట్టమొదటిసారి 518 కోట్లు వచ్చింది. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ కాకి చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి బయలుదేరారు.
ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. కాగా ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని అన్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీఆర్ఎస్ పక్షాన వారి కోసం పోరాడతామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానమిచ్చింది. ప్రభుత్వం ముందుచూపు లేని విధానాల వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ తమ వాయిదా తీర్మానంలో పేర్కొంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్కు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని పేర్కొంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించింది. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే, ఆటో డ్రైవర్ల కుటుంబాలను వెంటనే, ఆటో డ్రైవర్ల కుటుంబాలను వెంటనే, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను. ధర్నాల పేరుతో రోడ్డుపై సర్కస్ ఫీట్లు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అదానీ ప్రపంచం ముందు భారతదేశం పరువు తీశారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అదానీతో చేతులు కలిపి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీయలేదా అని విమర్శించారు. తెలంగాణలో వివిధ సంస్థల ఏర్పాటు కోసం అదానీతో సీఎం రేవంత్ రెడ్డి 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. 100 కోట్ల రూపాయలు ఎలా వాపసిచ్చావో ఈ 12,400 కోట్ల ఒప్పందాలు కూడా రద్దు చేసుకుని నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. బయట కుస్తీ లోపల దోస్తీ అన్నట్టుంది రేవంత్ రెడ్డి వ్యవహారమని, రామన్నపేటలో డ్రైపోర్టుకు అనుమతిస్తే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించింది. దాదాపు 12 గ్రామాల ప్రజలు సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పోలీసులను పెట్టి ఆందోళనకారులను అణచివేస్తున్నారు. పోలీసు పహారా మధ్య పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అదానీ సంబంధాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని భారస డిమాండ్ చేస్తుందని హరీష్ రావు అన్నారు. గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు. ఇలా నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, మొదటి రోజు శాసనసభకు రేవంత్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం మీద ఈ శాసనసభలో చర్చ జరగాలని, ప్రజలకు నిజాలు తెలవాలని, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వచ్చాం. దానికి భయపడిపోయిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని శాసనసభలోకే రానియకుండా అడ్డుకున్నాడు. ఇవాళ రాజ్భవన్ కు ఏం మాట్లాడుతున్నాడు? మీ రాహుల్ గాంధీ, మీ ఏఐసిసి అదానీని తిట్టండి, అదానీని ప్రశ్నించండి, అదానీ అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదానీ మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డికి భయం అవుతా ఉన్నది. అదానీ మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి. రాజ్భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నేను అడుగుతా ఉన్నా, నీ పోరాటం ఎవరి మీద? నీ పోరాటం అదానీ మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు? అసెంబ్లీలో చర్చ చేయాలి, అదానీ రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడాలనే మేము మొదటి రోజు వచ్చాం. అంటే నువ్వు అదానీ మీద పోరాడే ధైర్యం నీకు లేదు. నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్లో 12,400 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానీతో చేసినావు. భారత వ్యాపార వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా దేశ ప్రతిష్టను పెంపొందించిందని చెప్పారు. అదానీ ప్రధాని కలిసి దేశం పరువు తీశారని ఆరోపించారు. ప్రపంచ దేశాల ముందు భారత్ పరువును తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. మణిపూర్ అల్లర్లు, అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల అంశంలో కేంద్రం వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్భవన్ చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్భవన్ సమీపంలో సీఎం బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు.
అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని FBI నివేదించడంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. దేశం పరువును మంటగల్పిన అదానీపై విచారణ జరగాలి. దీనిపై విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని, అదానీ అవినీతిపై చర్చ జేపీసీ వేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదన్నారు. అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని, ఆయన్ను కాపాడేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ అంశంపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్నారు. అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి భాజపాకు భారస లొంగిపోయిందని, అందుకే అదానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్నారు. భారస ప్రజల వైపా, అదానీ ప్రధాని వైపా అని తేల్చి చెప్పాలని అన్నారు. మోదీ, కేసీఆర్ వేర్వేరు కాదని, ఇద్దరు నాణానికి బొమ్మ బోర్స్ అన్నారు. భారసకు చిత్తశుద్ధి ఉంటే అదానీ అవినీతిపై జేపీసీకి డిమాండ్ చేయాలన్నారు. ఆ పార్టీ కోరితే శాసనసభలో చర్చకు అనుమతిస్తామన్నారు. అదానీ అవినీతిపై జేపీసీ కోసం సభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామన్నారు. ప్రధాని అండగా నిలబడిన ప్రజా కోర్టులో అదానీని శిక్షించే వరకు పోరాడతామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన చెప్తాం. ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము తీసుకున్నాం. ఇంకొక పక్కన కోతికాడి నక్కలాగా టీఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రిని నువ్వు ఎక్కడ ధర్నా చేస్తావని. నేను చేయను, నువ్వు చేస్తావా? నేను ఇవాళ టీఆర్ఎస్ సన్నాసులను అడుగుతున్నా. అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట తీసిన అదాని మీద విచారణ చేయాలా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వెళ్ళమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంటు నడుపుతలేడు. పార్లమెంట్ లో, రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏందో నువ్వు చెప్పు చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి, రేపు మీ విధానం ఏంది? భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపి అదానిని శిక్షించాలా వద్దా? అదానిని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుంది. వేములవాడ రాజన్నకు నిజ కోడెను సమర్పించి కోడెను అమ్ముకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. హనుమకొండకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి వేములవాడ రాజన్నకు నిజ కోడెను సమర్పించారు. వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవితో కలిసి హోమం నిర్వహించి గోశాలను శుద్ధి చేశారు. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో అక్రమంగా రాజన్న కోడలను కబేలాలకు తరలించిన పాపానికి పాప ప్రక్షాళన ప్రాయశ్చిత్తం కోసం రాజన్న సన్నిధిలో శాంతి హోమం నిర్వహించినట్లు తెలిపారు. శివుడి వాహనమైన నందిని కబేలాలకు తరలించి కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తీసుకుందన్నారు. మంత్రి సురేఖ కాశీకి వెళ్లినా పాపం పోదన్నారు. రాజన్న సన్నిధిలో వరుసగా జరుగుతున్న అపచారాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోడెల అమ్మకంలో ప్రధాన పాత్రధారులందరిపై పీడీ యాక్టు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈరోజు కొండా సురేఖ గారు ఆమె అమ్మింది రాజన్న కోడెలను కాదు, ఆమె అమ్మింది భక్తుల విశ్వాసాన్ని. ఆమె ఆగం చేసింది మన హిందూ ఆచారాన్ని, నమ్మకాలను. ఆమె ఎన్ని పూజలు చేసినా ఈ పాపం పోదు. ఆమె కొండా సురేఖ కాదు, కాసుల సురేఖ. కాసుల కోసం కోడెలను కబేలాలకు పంపినటువంటి కసాయి సురేఖ. ఆమె పాపం చేసింది కాబట్టి ఆమె తరపున ఆ పరమేశ్వరుని వేడుకోవడానికి మేమందరం కూడా ఈరోజు బృందంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర సన్నిధికి రావడం జరిగింది. ఆ కోడెను మొక్కుగా చెల్లించడం జరిగింది. మీ రాజన్న కోడెలు కబేలాలు పోయినాయి కాబట్టి మళ్ళీ అదే వరంగల్ నుంచి మేము కోడెను తీసుకొచ్చి ఆ శివుడికి అప్పచెప్పినాము. శివుడు మూడో కన్ను తెరిస్తే, శివుడు త్రినేత్రుడు కాబట్టి మూడో కన్ను తెరిస్తే ముల్లోకాల్లో ప్రళయాలు వస్తాయి కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఎస్సీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అఖ్తర్కు వినతి పత్రం సమర్పించిన స్వరూప మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ అమలవుతున్నప్పటికీ ఎస్సీ ఉపకులాలకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ అందరికీ సమానంగా అందాలని ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారని, కానీ ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కరీంనగర్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే అటువంటి కులగణన ఎస్సీ వర్గీకరణ కోసం
డాక్టర్ జడ్జిస్ డాక్టర్ షమీం అఖ్తర్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఇది ఎస్సీ కులాలను వర్గీకరించడం కోసం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ పైనే ఆధారపడి ఉంది ఎస్సీ యొక్క భవిష్యత్తు. కాబట్టి ఎస్సీలను వర్గీకరించి అన్ని కులాల వారికి అన్ని ఫలాలు అందే విధంగా చేకూరాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా జనాభా ప్రాతిపదికంగా అన్ని 12% రిజర్వేషన్ ఎస్సీ మాదిగలకు కల్పించాలని కోరుకుంటున్నాం. ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన విధంగా వర్గీకరణ జరిగింది, కానీ ఎవరికి సరిగ్గా ఫలాలు అందడం లేదని చెప్పడం జరిగింది. ఎస్సీల వర్గీకరణపై కరీంనగర్లో ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఎస్సీలు పోటాపోటీగా వినతులు సమర్పించారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీం అఖ్తర్ వెల్లడించారు. ఎస్సీల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కరీంనగర్లో బహిరంగ విచారణ నిర్వహించింది. విచారణకు ముందు కరీంనగర్కు చేరుకున్న ఏకసభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్కు కలెక్టర్ పమేలా సత్పతి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణపై అభ్యంతరాలను, వినతి పత్రాలను స్వీకరించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మాలా మాదిగలు పోటాపోటీగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూ విజ్ఞాపనలు అందజేశారు. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ కావాలని మాదిగలు, ఏబీసీడీ వర్గీకరణ వద్దని మాలలు వినతి పత్రాలు సమర్పించగా 59 ఉపకులాలు తమ కుల వృత్తుల ప్రదర్శనతో అభిప్రాయాలు తెలిపారు. వర్గీకరణపై అభ్యంతరాలు, అభిప్రాయాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి త్వరలోనే సమర్పిస్తామని ఏకసభ్య కమిషనర్ చైర్మన్ షమీం అఖ్తర్ తెలిపారు. అవసరమైతే ఎస్సీ కమిటీ హాల్ను, కాలనీలను సందర్శించి అభిప్రాయాలను తెలుసుకుని సమగ్ర నివేదిక ఇస్తామని చెప్పారు. ఏదైనా విషయం రాతపూర్వకంగా రిప్రజెంటేషన్ పూర్వకంగా ఏదలుచుకుంటే అది కూడా ఈ కమిషన్ ముందు చేయవచ్చు. మీరు చెప్పిన విషయాలు, మీరు రాసిచ్చిన విషయాలు ఈ కమిషన్ క్షుణ్ణంగా పూర్తిగా పరిశీలిస్తుంది. దాని తర్వాత వీలుంటే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ వెళ్ళి అక్కడ కూడా విచారణ జరపడం జరుగుతుంది. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా లేదా గ్రూప్లో వచ్చి కూడా మీరు చెప్పదలిచిన విషయము, ఇవ్వదలిచిన సమాచారము ఈ కమిషన్కి ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కమిషన్ మీ నుండి రిప్రజెంటేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఏమైనా విషయాలు చెప్పదలుచుకుంటే క్షుణ్ణంగా చెప్పండి, వింటాము. తప్పకుండా అన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటాము. మొత్తం విచారణ జరిపిన తర్వాత మనకిచ్చినటువంటి గడువు లోపల ఈ కమిషన్ తన రిపోర్టు గవర్నమెంట్కు అందజేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇప్పుడు మనం మీరందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి తమ రిప్రజెంటేషన్స్ 2034 నుంచే జమిలీ ఎన్నికలు, ఆ తర్వాత 6 మాసాల పాటు తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఉండే అవకాశముందని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. జమిలీ ఎన్నికల బిల్లు అమలైతే తెలంగాణలో 6 మాసాల పాటు రాష్ట్రపతి పాలన తప్పదా? మరో 9 ఏళ్ల తర్వాత తెలంగాణకు ఆ పరిస్థితి రానుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమల్లోకి రానుంది. అంటే అప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ప్రస్తుతం ఎలా జరిగాయో అలానే జరుగుతాయని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. 2029 తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 2034లో పార్లమెంట్ ఎన్నికలతోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల కంటే 6 మాసాల ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 2028లో ఏర్పడే అసెంబ్లీ 2033లో ముగుస్తుందని, దాదాపు 6 మాసాల పాటు తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఉండే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని సవరించి జమిలీ ఎన్నికలు అంటే లోకసభకి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేటువంటి ఆలోచనతోని ఈ బిల్లు ప్రవేశపెట్టబడ్డది. మరి ప్రభుత్వము ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే, ఖర్చుతో కూడుకున్నది, 5 సంవత్సరాల ఒకట లోకసభకి, వివిధ రాష్ట్రాల శాసనసభలు 5 సంవత్సరాల ఒకట వివిధ సందర్భాల్లో ఒకట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి సర్పంచులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఎన్నికలు, ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడవుగా 5 ఏళ్లలో కూడా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాకపోతే ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఖర్చుతో కూడుకున్నది. తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పనిచేయలేకుండా పోతున్నాయి. ఈ
ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టామని చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే అందరు అనుకున్నట్టు జమిలీ ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లులో చెప్పలేదు. ఈ బిల్లులో ఏం చెప్తారు, ఆర్టికల్ 82A అనేది కొత్తగా పొందపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దీంట్లో the president may by a public notification issued on the date of the first sitting of the House of the People after a general election bring into force the provision of this article, and that notification, date of notification shall be called the appointed day. అంటే 82A కొత్తగా ఒక ఆర్టికల్ ని రాజ్యాంగంలో పొందపరచబోతున్నారు. ఈ సవరణ ద్వారా పాస్ అయితే, ఈ బిల్లు పాస్ అయితే అది ఏం చెప్తున్నారు, ది ఫస్ట్ డే సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. ఫస్ట్ డే అంటే 2029లో కొత్త లోకసభ ఏర్పడ్డ రోజు మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ, ఈ రాజ్యాంగ సవరణ అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. అంటే 2029 తర్వాత వచ్చే 5 సంవత్సరాల లోపల జరిగేటువంటి శాసనసభల కాల పరిమితి 2034లో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా మిగిలిన సమయానికి ఉంటాయి. వేములవాడ సమీపంలో యువకుడు రషీద్ దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేములవాడ సమీపంలో యువకుడు రషీద్ దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి నరికి చంపారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేములవాడ మండలం కోనాయిపల్లికి చెందిన రషీద్ గత కొంతకాలంగా వేములవాడలో ఉంటూ గంగాధరలో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాడు. నివాసం ఉంటున్న కాలనీకి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ మహిళ భర్త దుబాయ్లో ఉంటుండగా వారం రోజుల క్రితమే వేములవాడకు చేరాడు. ఈ నేపథ్యంలో గత రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వేములవాడ శివార్లో నిర్మానుష ప్రాంతంలో రషీద్ హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఎవరు చంపారో తెలియదని అంటున్నారు. హత్య సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేములవాడ పట్టణం కొనాయిపల్లిలో రషీద్ అనే వ్యక్తి మర్డర్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళ బ్రదర్ అజీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తను డెడ్ బాడీ వేములవాడ హాస్పిటల్లో ఉంది. తను ఎవరు చంపారు, దేని గురించి మర్డర్ జరిగిందనే ఇన్వెస్టిగేషన్ పనిలోను ప్రాథమికంగా అతను మర్డర్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది. త్వరలో పూర్తి వివరాలు బయటపెడతారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. పోచమ్మ బోనాలు, పోతరాజుల విన్యాసాలతో ఆందోళన చేపట్టారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు కరీంనగర్లో వినూత్న ఆందోళనకు దిగారు. రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఈరోజు పోచమ్మ బోనాలతో నిరసన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులు పోచమ్మ బోనాలతో కలెక్టరేట్ ముందుకు రాగా, పురుష ఉద్యోగులు పోతరాజుల విన్యాసాలతో నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్ రెగ్యులరైజ్ చేయాలని, బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని బోనాలతో పోచమ్మ తల్లిని వేడుకున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగుల నిరసన ఆందోళనకు పలువురు సంఘీభావం తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీని సీఎం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్టార్ట్ చేసి 9 రోజులు అవుతున్నా కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన మాకు లేదండి. ఇప్పటి వరకు ఎస్ఎస్ఏ ఉద్యోగుల పనిచేసే ప్రతి ఒక్క వింగు నుంచి వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సమ్మెబాట పడుతున్నారండి. మా సమస్యలను దృష్టిలో ఉంచుకొని సీఎం సార్ గారు మా పట్ల కొంచెం దయా హృదయంతో స్పందించగలరని అడుగుతున్నాను. 19 సంవత్సరాలుగా పనిచేసి వాళ్ళ ఫ్యామిలీలను వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి కస్తూర్బా స్కూల్స్ కానీ ఎంఆర్సీలు కానీ ప్రతి ఒక్క వింగుని విజయవంతంగా నడిపిస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల పట్ల దయ చూపి రెగ్యులర్ చేయగలరని ఎస్ఎస్ఏ ఉద్యోగుల తరపున మేము ప్రార్థిస్తున్నాం సార్. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లను మేయర్ కమిషనర్ పంపిణీ చేశారు.
ఈ నెల 25న క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదనపు కమిషనర్ సువార్త ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. మేయర్ సునీల్ రావు, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ క్రైస్తవులకు మేరీ క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నగర వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, బుచ్చిరెడ్డి, గంధె మాధవి మహేష్, సుదగోని మాధవి కృష్ణగౌడ్, ఎదుళ్ల రాజశేఖర్, ఐలేందర్ యాదవ్, డీసీ స్వరూపారాణి, పలు సెక్షన్ల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పోషకాహార లోపం లేని జిల్లాగా కరీంనగర్ను తీర్చిదిద్దాలని అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతియా ఆదేశించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. బాల్య వివాహాలు చేసే కుటుంబ సభ్యులపై, వివాహాలు జరిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ హాజరై జిల్లాలో ఈ సంవత్సరం 15 బాల్య వివాహాలను నిలిపివేయడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపించినా, ప్రోత్సహించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్య వివాహ నిర్మూలన అధికారులుగా ఉన్న ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. పోషకాహార లోపం లేని జిల్లాగా మార్చాలని సూచించారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ పోషణ లోపం లేని జిల్లాగా మార్చాలని ఆదేశించారు. కరీంనగర్ 18-57వ డివిజన్లలో చేపట్టే అభివృద్ధి పనులకు మేయర్ సునీల్ రావు శంకుస్థాపన చేశారు. 147 కోట్ల రూపాయలతో అమృత్ 2.0లో త్రాగునీటి సరఫరా పైప్లైన్ పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తగా మరికొన్ని గ్రామాలను విలీనం చేయాలనే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని నగర మేయర్ సునీల్ రావు కోరారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా 18-57వ డివిజన్లలో పర్యటించిన మేయర్ విద్యానగర్ కార్పొరేటర్ బండ సుమారమణారెడ్డితో కలిసి 20 లక్షలతో చేపట్టే డ్రైనేజీ, పైప్లైన్, సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. మరోవైపు 18వ డివిజన్ రేకుర్తి ప్రాంతంలోని లక్ష్మీ నరసింహ కాలనీలో స్థానిక కార్పొరేటర్లు సుదగోని మాధవి కృష్ణగౌడ్, ఏదుల్లా రాజశేఖర్తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 12 లక్షల రూపాయల నిధులతో మంచినీటి పైప్లైన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో గతంలో 8 గ్రామాలు విలీనం చేయడం ద్వారా దాదాపు 65 కిలోమీటర్ల మేర విస్తీర్ణం పెరిగిందని, విలీన గ్రామాల డివిజన్ల పరిధిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే ఆర్థిక వనరులతో ఇబ్బందులు పడుతున్నామని మేయర్ తెలిపారు. నగరపాలక సంస్థలో సరిగా నిధులు అవైలబుల్ లేక అభివృద్ధి చెందాలంటే ఆలస్యం అవుతుందని తెలిపారు. ఇప్పటికే విలీనం చెందిన గ్రామాల డివిజన్లలో 100 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేశామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో ఎస్సీల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ. ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణపై అభ్యంతరాల స్వీకరణ. ఎస్సీలకు 12% రిజర్వేషన్ కల్పించాలి. కరీంనగర్లో ఎస్సీ వర్గీకరణ కమిషన్పై పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప డిమాండ్. 2034 నుంచే జమిలీ ఎన్నికలు. ఆలోగా 6 నెలల పాటు తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఉండే అవకాశం. జమిలీ ఎన్నికలపై బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ అభిప్రాయం. కరీంనగర్ కలెక్టరేట్ ముందు కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన. 9వ రోజుకు చేరిక. పోతరాజుల విన్యాసాలతో ఆందోళన. రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత. ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చిన్నారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.